వెరీ నైస్ టు సీ. గుడ్లింగ్ బిల్లి తరపున వచ్చాను సార్. యూఆర్ వెల్కమ్. సార్ మీ పేరు, మీ గురించి? యా, నేను డాక్టర్ నరసింహారావు అండి. సో నేను డెంటల్ డాక్టర్ని, డెంటల్ సర్జన్. 30 years ఎక్స్పీరియన్స్. ఇక్కడే లోకల్ ప్రాక్టీస్ నాది. సో ఇది యాక్చువల్లీ నాది సెకండ్ హౌస్ కన్స్ట్రక్షన్. అంతకుముందు వేరే హౌస్ ఉండేది టౌన్లో, చిన్న హౌస్. సో పెద్ద హౌస్ కన్స్ట్రక్షన్. ఇది ట్రెడిషనల్ విత్ మోడర్న్ టైప్. ఇది హౌస్కి బయట ఉండే బాల్కనీ. ఇది యాక్చువల్గా వరండా అని చెప్తాం. సో ఇక్కడ ఎక్కువ టౌన్ కాబట్టి ఎక్కువ దోమలు ఉంటాయని ఉద్దేశంతో వరండాని నేను ఈ విధంగా ఫస్ట్ ఎంటరింగ్ విత్ మోడర్న్ టు ట్రెడిషనల్ లాగా ఇది జస్ట్ ఎంటర్ ఇన్. లోపల మళ్ళీ అంత ట్రెడిషనల్ విండోస్, డోర్స్ అన్నీ. అవుట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకి విండోస్. సో ఇక్కడ మళ్ళీ నేను ఎయిర్ ఫ్లో స్లాట్ విండోస్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఎయిర్ ఫ్లో స్లాట్ పెట్టాం మనం. ఎందుకంటే పద్ధతి మనం పైకి ఎక్కి అవి తీసుకోవాలంటే ఆనింగ్ విండోస్ కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఎయిర్ ఫ్లో స్లాట్ ఉండే విండోస్ పెట్టించాం. సో అవి జస్ట్ ఫిట్టెడ్ ఫర్ గెట్. ఎప్పుడు మనకి బాగా వెంటిలేషన్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆల్దో మనం ఎన్ని విండోస్ క్లోజ్ చేసినా కానీ అక్కడి నుంచి మనకి ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇంట్లో. సో దీని చుట్టూరు నేను విండోస్ పెట్టుకున్నాను. ట్రెడిషనల్గా ఇక్కడ కూర్చున్నా కానీ ఈవినింగ్స్ అట్లా చక్కగా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మనం బయట ఉన్నట్లే ఉంటుంది, కానీ లోపల మస్కిటో నుంచి కానీ లేకపోతే డస్ట్ నుంచి కానీ ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఇవన్నీ కూడా కేస్మెంట్ విండోస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పూర్తిగా ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ చేసిన తర్వాత మనం జస్ట్ అట్లా ఫిల్టర్డ్ మెష్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇది డూప్లెక్స్. కింద నుంచి మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఇక్కడికి వస్తే ఇది అంత ఓపెన్ ప్లేస్. ఇక్కడ జస్ట్ ఒక జిమ్ రూమ్ ప్లాన్ చేస్తాను. జిమ్ రూమ్ మొత్తానికి టోస్టింగ్ తోటే పార్టీషన్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. హై సీలింగ్ హైట్ తోటి. నేను ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేయించలేదు. ఇట్స్ 11 feet హైట్, యాక్చువల్గా 12 feet విడ్త్ తోటి పార్టీషన్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది చుట్టూరన్నీ కూడా విండోస్, కొంచెం వెల్ వెంటిలేషన్ కోసం ఇవి చక్కగా డిజైన్ చేసుకున్నాం. చూస్తే విండోస్ తీస్తే మనం బయట ఉన్నట్లే ఉంటుంది. సో అన్నిటికీ మెష్ కూడా ఉంది. అది ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ ప్రతి విండోకి మెష్ ఉంది. ఎంత పెద్ద విండోస్ అయినా కానీ దే ప్రొవైడ్ మెష్. చక్కగా విండో తీసేసి మెష్ వేసి ఎంత ఫుల్ వెంటిలేషన్ మనం బయట ఉన్నట్లే ఉంటుంది. కానీ కంప్లీట్గా ప్రొటెక్టెడ్. ఏమి దోమలు రావటం కానీ డస్ట్ రావటం కానీ ఉండదు. సో విండోస్ కనుక క్లోజ్ చేస్తే అసలు సౌండ్ అసలు ఉండదు. అది ఇంకా దీంట్లో అన్నిటికంటే స్పెషల్. కంప్లీట్గా సౌండ్ నిల్ అయిపోతుంది విండోస్ కనుక క్లోజ్ చేస్తే. Yeah, best part of this windows is whole big size windows also. It just comes in a box, small box. One person can carry. అవి చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. ఇంత స్మాల్ ప్యాక్లో ఇంత బ్యూటిఫుల్ విండోస్ ఉంటాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్లస్ ఏమీ కష్టపడాల్సిన పని లేదు. తీసుకొచ్చి చక్కగా ఫిక్స్ చేసి వెళ్ళిపోలే. నా పెద్ద వర్క్ ఏం లేదు. సైట్లో మెస్అప్ చేయటం లేదు. అది బాగా నచ్చింది నాకు. నీట్గా బాక్స్లో వస్తాయి. ఆ బాక్స్ జస్ట్ తీసేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. చాలా వండర్ఫుల్గా అనిపించింది. సార్ మీరు లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశారని మాకు చెప్పారు. ఎలా అప్రోచ్ అయ్యారు? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ విజయ్ కుమార్ రాజ్ ఈజ్ అ స్కిన్ స్పెషలిస్ట్. సో వెన్ ఐ స్టార్టెడ్ నా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈజ్ మై ఫ్రెండ్. ఆయన హౌస్ ప్యారలల్గా ఇద్దరం స్టార్ట్ చేస్తాం. ఆయన అడిగాను, ఇట్లా
అంతకుముందు మాకు వేరే అల్యూమినియం ప్రొఫైల్స్ అని పెనిస్ట్ అని వేరే కొన్ని ఉన్నాయి కంపెనీలు. అవి ఏదో సెర్చ్ చేస్తున్నాను నేను. కానీ నాకేదో ప్లాస్టిక్ అల్యూమినియం అంటే ప్లాస్టిక్ అనిపించింది. అది పీవీసీ అని చెప్తున్నారు కానీ నాకు చూడటానికి పీవీసీకి ప్లాస్టిక్ ఎంత తేడా తెలిసేది కాదు. సో నేను డాక్టర్ విజయ్ కుమార్ రాజన్ ఆయన అడిగితే పని అన్నారు. నేను ఎప్పుడు వినలేదండి ఈ పేరు అని అంటే, ఇది జపనీస్ కంపెనీ, ఒకసారి ట్రై చేయి, వాళ్ళ రిప్రజెంటేటివ్ ఫోన్ చేస్తే దే విల్ హ్యాపీలీ దే విల్ కమ్ అండ్ సర్వ్ యూ అని చెప్పారు. సో ఐ కాల్డ్ మిస్టర్ సాయి and he came over and he gave me a very good demo and good explanation about the system. High ceilings ఇవి, అరౌండ్ 12 feet హైట్ సీలింగ్స్. సో ఐ వాంటెడ్ టు ఇక్కడ యాక్చువల్గా మనం వెంటిలేటెడ్ ఆనింగ్ విండోస్ పెట్టాలని ముందు ప్లాన్ చేసాం. కానీ తర్వాత కొంచెం హైట్లో ఉంది, ప్రతిరోజు అవి ఆపరేట్ చేయడం కష్టమని ఎయిర్ ఫ్లో స్లాట్ విండోస్ అని ఇదిలో చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి, చాలా నచ్చినాయి యాక్చువల్గా. అక్కడ కింద విండో కింద ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, కానీ రెయిన్ కానీ ఇన్సెక్ట్స్ కానీ అంటే దోమలు కానీ అట్లాంటివి ఏమి రావు. సో ఇది చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి యాక్చువల్గా. అది మనం పెద్ద వర్షాలకి అది క్లోజ్ చేయాలంటే వీలు కాదు. సో ఇది మనం యాక్చువల్గా సెకండ్ స్టైర్లో ఉన్న సెకండ్ స్టైర్, ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా అన్నీ ఫ్రంట్ డోర్ పైన వచ్చే వెంటిలేషన్స్ అన్నీ అవే పెట్టించాం. సో ఇవి మనం కంపెనీ వాళ్ళకి కనుక మనం ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి మెజర్మెంట్ తీసుకుంటారు. సో మెజర్మెంట్స్ యాక్చువల్గా మిల్లీమీటర్స్లో తీసుకుంటారు. మనం ఇక్కడ ఇంచెస్లో ఫీట్లో తీసుకుంటాం, కానీ వీళ్ళు మిల్లీమీటర్స్లో తీసుకుంటారు. సో కరెక్ట్గా విత్ మిల్లీమీటర్ హాఫ్ మిల్లీమీటర్ కూడా వేరియేషన్ లేకుండా కరెక్ట్గా తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు. ఇట్ కమ్స్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బాక్స్లో, చిన్న బాక్స్లో వస్తాయి, వాళ్ళే దించుతారు. ఇక్కడ మనం ఈవెన్ ఇన్సులేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ దించుకోవటం కానీ ఇవే కూడా మనకి సంబంధం లేదు, బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. బై ఫోన్ దే అంతా అరేంజ్ చేసుకుంటారు. సో ఇవి టోటల్గా బిగించిన తర్వాత మాకు అనిపించింది చాలా వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ విండోస్ అనిపించింది. ఎందుకంటే వర్క్ చూసుకుంటే, ఎఫిషియన్సీ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాయిస్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది, ఇల్లు ఎప్పుడు కూడా డస్ట్ ఫ్రీ ఉంటుంది, క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ప్రొఫైల్స్ చాలా స్లిమ్గా ఉంటాయి కాబట్టి. అట్లనే ఇంత బ్యూటిఫుల్ విండోస్ చాలా బడ్జెట్ అంటే అది కూడా కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి. అంత కంపేరిటివ్గా కలర్ ప్రొఫైల్, కొన్ని ప్లాస్టిక్ ప్రొఫైల్స్ అవి వస్తున్నాయి, వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువ అనిపించు, లేదంటే కంపేరిటివ్ వాటితోటి సమానంగా కూడా ఉంటాయి. అవి తీసుకునే బదులు నా హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే, దిస్ ఇస్ ద బెస్ట్ విండోస్. ఇఫ్ సంబడి వాంట్ డ్యూరబిలిటీ, బ్యూటీ అండ్ కన్వీనియన్స్, కంఫర్ట్, ఎవ్రీథింగ్, దిస్ విండోస్ ఐ థింక్ ఇట్ విల్ ప్రొవైడ్. ఆర్కిటెక్ట్ కానీ చూసిన వాళ్ళు, ఇంజనీర్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు ఇట్లా ఇంత స్ట్రాంగ్ ప్రొఫైల్ తోటి విండోస్ ఇస్తారని. మేము తీసుకున్న తర్వాత చాలామంది వచ్చి చూసి వీటిని మంచి చాయిస్ అండి, ఈ ఏరియాలో ఈ విండోస్ పెట్టడం చాలా బిల్డింగ్ బ్యూటీ వచ్చింది, ప్లస్ కన్వీనియన్స్ ఎప్పుడు మనకి ఎయిర్ ఫ్లో సర్ప్లస్గా ఉంటుంది. సో చాలా హ్యాపీ అనమాట. అల్యూమినియం లోయర్స్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఎంత ఎయిర్ వచ్చినా, ఎంత ఫోర్స్ఫుల్ ఎయిర్ వచ్చినా కానీ రాదు. ఎందుకంటే దీని పర్పస్, ఇంటికి ఇది ఆగ్నేయంలో ఉంది, వాస్తు ప్రకారంగా ఈ సైడు క్లోజ్ చేయకూడదని మా ఫీలింగు. దానికోసం దీన్ని మేము తీరా ప్లాన్ చేస్తే ఓపెన్లో ఉండాలి, కానీ డస్ట్ కానీ రెయిన్ కానీ ఇట్లా ఇక్కడ లిఫ్ట్ రూమ్ ఉంది, మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లు మనకి లిఫ్ట్ రూమ్కి వాటర్ స్పిల్ అవ్వకుండా ఉండాలి రెయిన్కి. అట్లనే కంప్లీట్గా ఓపెన్ ఉండాలి, మంచి ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇక్కడ బయట బాల్కనీలో కూర్చున్నా కానీ. సో ఇవి సెలెక్ట్ చేసాం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడటానికి బయట నుంచి కూడా మంచి అపిరెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఫంక్షనల్గా బాగా ఎయిర్ అయితే ఫుల్ సర్ప్లెక్స్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అట్లనే ఎంత వర్షం పడిన మటుకు ఒక డ్రాప్ రెయిన్ కూడా రాదు, డస్ట్ కూడా కంప్లీట్గా అటువైపు బ్లాక్ అయిపోద్ది, డస్ట్ కూడా లోపలికి రాదు. సో మెయింటెనెన్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. మేము వేసి వీటిని వదిలేసాం, ఫిట్ అండ్ ఫర్గెట్ అనమాట. సో ఫిట్ అండ్ ఫర్గెట్ ఏదైనా కావాలంటే ఐ థింక్ బెస్ట్ విండోస్. సాయినాథ్ సార్ గారితో రిలేషన్ ఎలా ఉంది సార్? ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్,
like he's a family, one family person. So definitely he's going to be with everyone. ఆయన అందరితో అట్లా వెరీ గుడ్ పర్సన్. ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే మీరు ఎంత పర్సెంట్ వీళ్ళకి సజెస్ట్ చేయగలరు, ఎంత కాన్ఫిడెంట్? Yeah, 100% we can happily I can suggest them. If somebody wanted a good quality, then they can go for it. ఒక రోజు ఉండేది కాదు ఇల్లు అంటే, సమ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఉండాలి. సో మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి. అంటే ఫంక్షనాలిటీ పరంగా కానీ ఓవర్గా ఉన్న సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? యా, బికాస్ సిన్స్ ఇట్స్ న్యూ విండోస్, నాకైతే ఇప్పటికే ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో ఐ డోంట్ థింక్ సో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ ఐ థింక్ సాయినాథ్ ఇస్ దట్ టు హెల్ప్ us. పర్సనల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? Yes, that's the same thing I just want to repeat. Somebody want to be functionality and durability, quality and stylish and slim profile and very color fading problem, all those things to be avoided. This profile can be taken. This company is a Windows company. It's not a side business company. This is a Windows company from so many years past. I think 100 years, guys. 100 years company. It's 102 years now. So I think happily can go for it. Anything else? థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you.